మరి ఈ రోజున వైసీపీ నాయకులందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఏదైతే మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు 16,000 పోస్టులు, దానిలో చాలా అవకతవకలు. ఒక్కొక్క పోస్టును వచ్చేసి 15 లక్షల చొప్పున కుటుంబ నాయకులు చంద్రబాబు, లోకేష్ అమ్ముకున్నారు అని చెప్పి. నిజంగా అమ్ముకున్నట్లయితే వైసీపీ నాయకుల దగ్గర ఆధారం అంటే బయటకు ఎందుకు రావట్లేదు? ఎందుకని కేసు కూడా వేయచ్చు, మరి ఎందుకని వేయట్లేదంట? మేము చెప్పేది ఒకటే, వైసీపీ రాజకీయం ఎంత బురద జల్లే రాజకీయం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ కూడా రిలీజ్ చేయకుండా, ఏమీ చేయకుండా మీరేం చేశారు? డిఎస్సీ రిలీజ్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులు ఏం చేశారు? సరే ఓకే, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే తీసుకొచ్చి కోర్టుకి వేయండి. పలానా ఎమ్మెల్యే ఈ దగ్గర తీసుకున్నాడు, ఈ పచ్చి ప్రూఫ్ ఉందిగా. ప్రూఫ్ లేకుండా ఎవరు ఇచ్చారుగా? నువ్వు ఇచ్చేందుకు నీకు బాధ ఏంటి? ఏమండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే టీచర్ని షాపు దగ్గర కూర్చోబెట్టి మందం ఇచ్చాడు. అదే చంద్రబాబు ఏం చేస్తున్నాడు? చదువుకున్న టీచర్లు 10 మందికి చదువు చెప్పాలని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చి భర్తీ చేశాడు. అది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. నీ హయాంలో ఎవరన్నా ప్రభుత్వ పాఠశాల ర్యాంకులు వచ్చినాయా? ఈ రోజు చంద్రబాబు గారి దయ వల్ల ఇలాంటి టీచర్లందరూ మంచి వాళ్ళందరూ చేసుకొని వాళ్ళ ఇంటర్వ్యూలు చేసి మంచి టీచర్లు పెట్టబట్టే ఈ రోజు ఒక్కొక్క పిల్లవాడు వచ్చేసి 980, 970 మార్కులు తెచ్చుకోగలరు.